ఖబీస్. జిన్ అల్ ఖబీస్. ఫ్రెండ్స్, మనలో చాలామంది మనం ఈ విశ్వంలో మనమే ఉన్నాము, ఇంకెవరు లేరు, మన కంటికి కనిపించేదే నిజము, మన కంటికి కనిపించేదంతా బూటకము అంటాం. కానీ చాలామంది పురాతనమైన గ్రంథాలు చదివిన వాళ్ళు, మత గురువులు, వీళ్ళంతా అనేది చెప్పేది నమ్మేది ఏంటి అంటే ఈ విశ్వాన్ని క్రియేట్ చేసిన ఒక గొప్ప ఎనర్జీ, ఆ ఎనర్జీ ఈ జిన్ శైతాన్లను అయితే నిర్మించి వాటికంటూ ఒక యూనివర్స్ క్రియేట్ చేసి ఆ యూనివర్స్లో పెట్టింది. కానీ ఆ తర్వాత మనుషుల్ని మట్టితో తయారు చేసి మనకంటూ ఒక యూనివర్స్ ఇచ్చిన తర్వాత కానీ మనం మనుషులము దేవుణ్ణి ఆరాధించకుండా మనలో మనం హీరోలు అయిపోవాలి, మనమే గొప్పోళ్ళు అయిపోవాలి అని ఎలా అని తెలుసుకునే ప్రక్రియలో మనకన్నా ముందు ఈ జిన్ అనేది అరబిక్ వర్డ్, ఉర్దూలో ఖబీస్ అంటారు, తెలుగులో రాక్షస్ అంటారు, వీటికి అతీత శక్తులు ఉంటాయని తెలుసుకొని వాటిని మన ప్రపంచంలోంచి మన ప్రపంచానికి అయితే స్వాగతించారు. ఈ స్వాగతించి వాటికి ఏం కావాలో మేము చేస్తామో, మాకు ఇది కావాలి అని వాళ్ళ కోరికలు నెరవేర్చుకున్న తర్వాత ఆ జిన్లు అవి కూడా ఈ భూప్రపంచంలో మనతో పాటు జీవనం అయితే సాగుతున్నాయి. ఇది ఎవరు నమ్మని నమ్మకపోని ఇదే నిజం అని చెప్పేసి ఆ గ్రంథాల్లో రాసి ఉంది. అండ్ వీటికి ఉన్న ప్రత్యేక శక్తి ఏంటంటే ఇవి అవలీలగా వాటి రూపాలని, భాషల్ని మార్చుకోగలుగుతాయి. ఫ్రెండ్స్, మనలో చాలామంది మన ఛానల్ని ఫాలో అయ్యేవాళ్ళు సైతాన్ కానీ, దుష్టశక్తిని కానీ, లేదంటే కన్నా ఈ కనిపించని పారానార్మల్ యాక్టివిటీస్ని కానీ నమ్మేవాళ్ళు, వాటిని గురించి తెలుసుకునే వాళ్ళు చాలామంది ఉంటారు. వాళ్ళ కోసం అయితే నేను చెప్తున్నాను. ఇది మనకు బాగా గుర్తుంటుంది. 2021 జూన్ 27 రోజు మదనపల్లిలో ఒక సంఘటన అయితే జరిగింది. ఆ సంఘటన వచ్చేసి పునర్జన్మ గురించి, అంటే వాటికి సంబంధించిన పూజల గురించి జరిగి ఒక అక్క చెల్లెలు ఇద్దరైతే అతి దారుణంగా హత్య చేయబడ్డారు. కానీ అలాంటి సంఘటనే మనకు తెలియకుండా, మన కంటికి ముందు రాకుండా 2010లో ఒకసారి, 2017లో ఒకసారి జరిగి ఆ తర్వాత వాటి ఏదో ఒక అతీత శక్తిని పొందాలి, ఆ శక్తిని వాళ్ళకు దాసోహం చేసుకోవాలి అని ప్రయత్నించి ఆ ప్రయత్నంలో వాళ్ళు విఫలించిన తర్వాత ఆ ప్లేస్ ఎలా మారిపోయింది అండ్ ఆ ప్లేస్లో ఎందుకు ఇలా అయింది, లోకల్లో ఉన్న వాళ్ళు దీన్ని నమ్ముతున్నారా, వాళ్ళు ఇంకా భయపడుతున్నారా అనేది ఫస్ట్ మనం తెలుసుకొని ఈ బిల్డింగ్ లోపల మొత్తం చూసుకున్న తర్వాతే ఈరోజు నైట్ మనం అయితే వీడియో స్టార్ట్ చేయబోతున్నాం. ఫ్రెండ్స్, యాక్చువల్లీ నేను ఈ బిల్డింగ్లో వెతకాల్సింది డోర్ నెంబర్ B10. నేను కూడా ఇప్పుడు అందుకే డే టైంలోనే వచ్చి అండ్ లాస్ట్ హోంవర్క్ అయితే చేశాను, కొన్ని 2 విలేజ్ కూడా వెళ్ళి తెలుసుకున్నాను. అండ్ ఇప్పుడు వీటికి వస్తుంటే కొందరు పిల్లలు కలిసారు మన ఫస్ట్ టైంలో, వాళ్ళు కూడా ఏదో వాళ్ళ ఎక్స్పీరియన్స్ అయిందంట. ఆ ఆడియో పెడతాను, వీడియో వద్దు, చిన్నపిల్లలు కాబట్టి ఇంట్లో వాళ్ళు అరుస్తారు. ఏం సార్ డే టైం కదా, నాకు అంతేం అనిపించలేదు. అండ్ ఈ ఇంట్లో ఒక స్పెషల్ గది ఉంది. ఆ గదిలో లాస్ట్ ఇప్పటికీ ఒక 2-3 అమ్మాయిలు అయితే అంటే ఎవరు చంపబడలేదు, వాళ్ళే మనస్తాపం చెందు, లేదంటే నిజంగా జనాలు చెప్పినట్టు ఏదో దయ్యం వచ్చిందో ఆవహించి వాళ్ళకి సేవ్ చేయాలని చూస్తే కన్నా వాళ్ళని చంపేయడం అలాంటిది చేసిందంట. ఆ గదికి మనం B10లో అది ఉంది మెయిన్. అండ్ రీసెంట్గా పిల్లలు ఒక ఆడియో పెడతాను, చూడండి. చెప్పు, ఏం జరిగింది ఇక్కడ? చాలా ఏళ్ళ క్రితం మేము చిన్నప్పుడు ఉన్నప్పుడు ఇక్కడ ఇద్దరు ఉండేవాళ్ళు, సుబ్బారావు ఇంకో వాళ్ళ భార్య. వాళ్ళ భార్య వచ్చి ఎక్కడో చనిపోయినట్టుగా పుకార్లు వచ్చాయి. అతని మొగుడు ఏదో బాగలేని పరిస్థితిలో ఇక్కడే చనిపోయాడు. అతని శవాన్ని దహనం మొత్తం చేసాము. ఆయన అతని ఆత్మ ఇక్కడే తిరుగుతుంది, ఇక్కడ తిరుగుతుంది. ఆత్మని బంధించడానికి ఇక్కడ ఫోటోలు చేతోళ్ళు మొత్తం చేశారు. డే టైంలో కూడా కనిపిస్తుంది చెప్పారు నా వాళ్ళు. ఆ పిల్లకాయలు డే టైంలో కూడా కనిపించిందంట. చిన్నపిల్లలు
దీనికి నెంబరే లేదు, అన్నిటికీ ఉందా? తుడిచేసుకున్నారు. ఇక్కడ ఎవరు లేరు, బట్ డిఫరెంట్ సౌండ్ వస్తుంది కదా. ఇక్కడ ఎవరు లేరు, బట్ డిఫరెంట్ సౌండ్ వస్తుంది కదా. ఓకేనండి, ఐ హోప్ మీరు వినింటారు. ఇది ఐఫోన్ కాబట్టి క్యాప్చర్ చేసింది వాయిస్. కానీ గది కాదు, క్యాలెండర్ డీటెయిల్ చూద్దాం. 2015 ఎప్పుడు? డిసెంబర్ 31st. ఇదే లాస్టా? ఇదే లాస్ట్. గైస్ ఐ హోప్ అంటే కొన్ని క్లూలు అయితే దొరుకుతున్నాయి డేట్ ఏం వచ్చిందన్న. అండ్ ఇది స్టోరీ, కానీ మనకు కావాల్సిన రూమ్ ఇంకా దొరకలేదు. కట్టేస్తున్నారే, ఎప్పుడో కట్టేస్తున్నా. తీయకూడదని చెప్పి కట్టేస్తుంటారేమో. బూచి పెట్టిపోయింది. ఓపెన్ చేద్దామా? మనకు కావాల్సిన రూమ్ ఇదే. నాకు కట్టేస్తున్నారు కదా అదే, ఇదే నా రూమ్ కావాల్సింది మనకి. అయితే దీంట్లోనే షూట్ మిస్టరీ ఆఫ్ దిస్ క్వార్టర్స్. ఇది చాలా పెద్ద క్వార్టర్స్ అండి. దీంట్లో జరిగిన కొన్ని సంఘటనల్ని జనాలు విని వాటిని మర్చిపోలేక వాటిని తలుచుకుంటూ నిజంగానే జరిగాయి, నిజంగానే కనిపించిందని ఇది అపాయింటెడ్ అయిపోయింది. ఇప్పటి నుంచో కట్టేస్తున్నారు, అదే రావట్లేదు అసలు. ఓకే గైస్, ఈ వీడియోని ఇక్కడి వరకు చూసిన వాళ్ళు లైక్ చేయండి, ఎందుకంటే చాలా డేర్ చేసి ఇది ఓపెన్ చేస్తుంది. ఓపెన్ చేద్దామా? చేయి ఓపెన్ చేయకూడదని చెప్పారు. లాగుతున్నారా లోపల నుంచి? చూడు, వదులు లాగుతున్నారు. వదులు వెళ్తా ఉంది, డోర్ వెనక్కి వెళ్తా ఉంది. అన్నా డేంజర్ రూమ్ అది. గైస్ ఎవరో ఇది డోర్ అయితే లోపల నుంచి లాగినట్టు అనిపించింది. అండ్ మా పక్కనే ఎవరు వెళ్ళారు. అన్నా ఏంది ఇది? బాగా గమనించి ఇక్కడ ఏదైనా దొరుకుతుందా అని. ఇరువులు నైట్ ఇక్కడున్న ఆత్మకి ఏదైనా ఇష్టం ఉంటే దాన్ని గెలికేదానికి ఏమైనా దొరుకుతాయి. నైట్ ఇక్కడ ఎవరో చనిపోయి ఉండొచ్చు. ఒక పాప, ఒక బాబు. పాప బాబు లాస్ట్లో పాప.
షూస్ కూడా ఈ చున్నీ అప్పదే ఉండొచ్చు. అవన్నీ మనకి నైట్ డైరెక్ట్ అమ్మాయిని అడిగి తెలుసుకున్నాం. కుండ ఏదో ఉంది. న్యూస్ పేపర్నా అన్న? ఈ స్టోరీ మేమన్నా వాళ్ళది 1998లోనా? ఈ పేపర్ ఒకటి ఎందుకు ఉంది దాంట్లో? ఇది కట్ చేసి కూడా పెట్టుకున్నారు కదా. పెట్టుకుందాం మనం. ఇదే నేను పెట్టుకుంటా. ఇది ఓకే చూద్దాం. అండర్ గ్రౌండ్ ఉంది, ఛాన్స్ లేదు. నాకు ఎందుకు ఫీల్ వెళ్ళిపోతున్నట్టు అనిపిస్తుంది. పంది కుక్కలు ఉన్నట్టున్నాయి. కిందికి పోలే పక్కన. ఉన్నాయా? సౌండ్ వచ్చిందండి. రిలాక్స్. సౌండ్ వచ్చింది. నో ప్రాబ్లం. తీసుకోవాలా పెట్టాలి? ఇది ఇది పేపరా? కుండలో పెట్టినది. ఇది కుండలోనే పెట్టాయి. సౌండ్స్ వస్తున్నాయి. చూద్దాం. అండ్ గైస్, మేమైతే ఫస్ట్గా ఇంట్రొడక్షన్ చేస్తాం, ఎందుకంటే ఇది న్యూ ఇయర్ రోజు వచ్చే వీడియో కాబట్టి. అండ్ ఈ ఇంట్లో కూడా ఈ ఇయర్కి లాస్ట్ ఎండ్ అయింది. క్యాలెండర్ కింద రూమ్లో ఉంది క్యాలెండర్. అండ్ ఫస్ట్గా మా ఇద్దరు గురించి ఇంట్రొడక్షన్ చేస్తాను, చూడండి. హాయ్, హలో గైస్. ఇంతవరకు మేము ఎక్స్ప్లోర్ చేసింది మీరు చూసారు కదా. ఏంటి మనోడు ఎక్స్ప్లోర్ చేస్తున్నాడు అండ్ మనోడు తెలుసుకుంది ఏంటి, జిన్ వీడియో చేస్తానని చాలా రోజుల ముందే ప్రామిస్ చేశాడు. ఇప్పుడు హ్యాపీ న్యూ ఇయర్కి జిన్ వీడియో పెడుతున్నాడు అని చెప్పేసి చాలామంది చూస్తుంటారు. అండ్ కొత్తగా ఎవరైనా వచ్చి మన ఛానల్ని చూస్తుంటే కదా, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఫస్ట్గా మీ అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. అండ్ అంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి, చేసుకోకుండా చూస్తున్న వాళ్ళకి ప్రతి ఒక్కరికి ఈ ఇయర్లో బాగా జరగాలని కోరుకుంటున్నాను. అండ్ మీ సపోర్ట్ నాకు ఎప్పుడు ఇలాగే ఉంటుందని చెప్పేసి ఐ హోప్, నమ్ముతున్నాను. అండ్ ఈ వీడియో గురించి మీకు అంటే ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు ఈ వీడియోలో ఎంతమంది ఉంటారు ఏంటి అనేది క్లారిటీ ఇస్తే, దానికన్నా ముందు ఈ బిల్డింగ్లో ఏం జరిగింది చెప్తాను చూడండి. ఇందులో గతంలో ఒక పాప, ఫస్ట్ బాబు, తర్వాత పాప చనిపోవడం అనేది జరిగింది. తర్వాత ఈ బిల్డింగ్లో ఏదో జిన్ నివసిస్తుంది అని చెప్పారు. అండ్ చాలా మంది జిన్ అంటే ఏంటి అని అడుగుతున్నారు. జిన్ అంటే ఏంటి అని చెప్పకపోయే ముందు మేమిద్దరం ఎవరు అనేది చెప్తానండి. నా పేరు ఒంటరి విహారీ, నాకు యూట్యూబ్ ఛానల్ ఉంది. మీరు చూస్తున్నది ఇదే ఛానల్ అండి. ఇతని పేరు వచ్చేసి రైటర్ సల్మాన్, అతను ఓన్ నేమ్ వచ్చేసి సల్మాన్, కానీ రైటర్ సల్మాన్. మేమిద్దరం ఎట్లా అంటే కోఇన్సిడెన్స్గా కలుసుకున్నాం, బ్రదర్స్ లాగా. యాక్చువల్లీ నాకు ఎట్లా ఈ మన కంటికి కనిపించని ఏదన్నా ప్రభావం మనకి ఇలా చేసింది అలా చేసిందంటే క్యూరియాసిటీగా మనం ఫీల్ అవుతాము. అంటే ఎవరైనా మీకు ఏదైనా స్టోరీ చెప్పినప్పుడు మీరు ఎలా దాన్ని తీసుకుంటారో తెలియదు. నేనైతే కానీ అది నా కళ్ళ ముందు జరిగినట్టు, దాంట్లో ఇన్వాల్వ్ అయినట్టు నాకు విజువల్స్ అయితే కనబడుతుంటాయి. అలాంటప్పుడు అది విన్న తర్వాత అక్కడికి వెళ్తే ఏం జరుగుతుంది ఏంటి అది చూసి ఎంజాయ్ చేయాలని చెప్పేసి నేను ఇలాంటి వీడియోస్ చేసి అవి మీకు చూపిస్తూ ఉంటాను. అది నా ప్రాసెస్, నా ఛానల్ది. మనోడి ఛానల్ గురించి చెప్తాడు, వినండి. హాయ్ గైస్, నేను మీ రైటర్ సల్మాన్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ గైస్. సో ఈ రోజు వచ్చేసి మనం ఈ వీడియో అయితే షూట్ చేస్తున్నాం కదా. సో దీని గురించి అయితే నాకైతే ఏం తెలియదు. సో అన్నతో ఉన్నందుకు నాకైతే కొంచెం డేర్ అయితే ఉంది. ఈరోజు నైట్ వచ్చేసి ఇక్కడ సంథింగ్ ఏందో ఉంది కదా, దాని గురించి అయితే వీడియో అయితే తీద్దాం. ఇంకా నేను వచ్చేసి రైటర్ సల్మాన్. అట్లాగే మీ అందరికి తెలుసు, నేనైతే బ్లాగ్స్ చేస్తూ ఉంటాను, రైడింగ్ అనమాట. మనం బైక్లోనే ఎంత దూరం వెళ్ళొచ్చేస్తూ ఉంటాం. సో ఇంకా మీరు గట్టిగా వచ్చేసి ఈ ఛానల్ సపోర్ట్ చేయండి. అలాగే నా రైటర్ సల్మాన్ ఛానల్ కూడా అయితే కింద అయితే లింక్ అయితే ఇస్తుంటారన్న, అక్కడికి వెళ్ళి నాకు కూడా ఫుల్గా అయితే సపోర్ట్ చేస్తానని చెప్పి మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. అండ్ ఇప్పుడు చెప్తున్నాను ఈ రూమ్లో ఎందుకు ఇంట్రడక్షన్ చేస్తున్నాను అంటే, ఎందుకంటే ఇయర్ మొత్తం నాకు ఇలాంటి ప్లేస్లోనే ఎక్కువ గడుస్తూ ఉంటుంది కాబట్టి ఈ రూమ్లోనే ఇస్తున్నాను. ఇది B10 అంటే ఈ గదిలోనే ఒక 2 వరకు చనిపోయారు. అండ్ రీసెంట్గా ఎవరో వచ్చి మృతదేహం దొరికిందంట, చిన్నపిల్లలు అయితే చెప్పారు. ఆడియో క్లిప్లు అయితే పెట్టాను కదా. అండ్ ఇప్పుడు చాలా మంది నాకు కోరింది, రిక్వెస్ట్ చేసింది, ఆర్డర్ చేసింది, ఏంటి జిన్ అంటే ఏంటి, మాకెందుకు చెప్పట్లేదు, నీకేం తెలుసు దాని గురించి అన్నీ అంటుంటారు. కొందరు అంటే రకరకాల వీడియోలు చూస్తుంటానండి. అవి చూసి
వాళ్ళకి ఆపోజిట్గా నేను చెప్పకూడదు. సరే వాళ్ళు ఏంటంటే ఎగ్జాంపుల్కి నా ఆడియన్స్కి నేను చెప్తాను, వీడియో మొత్తం చూసిన తర్వాత ఇది అంతా మీరు నిజం అంటే నిజం, కాదంటే కాదు, దయ్యం ఉందంటే ఉంది, లేదంటే లేదని అంటుంటాను, కానీ ఎవరితో విభేదించను. కానీ ఫస్ట్ టైం నాకున్న నాలెడ్జ్ నేను చెప్తాను చూడండి. ఈ ప్రపంచం సృష్టించబడినప్పుడు మనుషుల కన్నా ముందు కొన్ని శక్తివంతులైన ప్రాణులు, అంటే ప్రాణులు కాదు, అవే భూతాలు, ప్రేతాలు, ఆత్మలు అంటారు కదా. సేమ్ లైక్ అరబిక్లో శైతాన్ అంటాం, మీరు భూతం అంటారు. అరబిక్లో రుహు అంటాం, మీరు ఆత్మ అంటారు. అండ్ జిన్ని వచ్చేసి ప్రేతాత్మ అయితే కాదు, జిన్ని ఒక శక్తివంతమైన, అది ఒక పవర్, ఎనర్జీ. అదేంటంటే మనలాగే మనుషుల్లాగా ఈ సృష్టిలో ఉన్నాయి. వాళ్ళకంటూ ఒక యూనివర్స్ ఉంది. ఎట్లా మనకు ఈ సృష్టి ఉంది కదా, యూనివర్స్, దానికి కూడా ఉంది. బట్ ఏంటంటే అవి అంటే ఈ ప్రపంచంలో వందల ఏళ్ళు జీవించిన తర్వాతే మనం వచ్చామన్నమాట. కానీ మనకంటూ సృష్టించిన ఆ దేవుడు, అల్లా, జీసస్ ఎవరో ఒకరు, వాళ్ళు ఏం చేశారంటే, మీరు సరిగ్గా అంటే నేను చెప్పిన రూల్స్ కానీ వాటిని కానీ పాటించట్లేదు, ఈ మనుషుల్ని తయారు చేస్తున్నాను, ఎటువంటి అంటే పవర్స్ ఇవ్వకుండా మట్టితో తయారు చేస్తున్నానని ప్రపంచంలో దింపిన తర్వాత అవి వాటితో సవాల్ చేసాయి. అంటే హూ ఇస్ బిగ్, అంటే మీరు ఎవరంటే మీ దేవుడు, నా దేవుడే మీ అందరి దేవుడు అనుకుందాం అండి, ఓకేనా. సో ఆయనకు వాళ్ళు ఛాలెంజ్ చేశారు, వాళ్ళని నేను సతాయిస్తాను, వాళ్ళను నీ రూట్లోంచి తిప్పుతాను. అదే శైతాన్ అంటారు కదా, ఒక్కొక్కసారి నాకు దయ్యం బట్టి ఆ పని చేశాను, నాకు పిచ్చి బట్టి ఆ పని చేశాను అంటారు కదా. సో ఆ శైతాన్, ఈ భూతం అనేటి, ఈ రెండు కలిపి సవాల్ చేశాయి, మేము ఇలా చేస్తామంటే సరే ఓకే అంటే, అప్పుడు వాళ్ళకి మనకి ఒక లేయర్ అనేది పెట్టాడు దేవుడు. ఏంటి, మన కంటికి అవి కనపడవు, ఇక్కడ ఉండొచ్చు, అక్కడ ఉండొచ్చు, ఈ ఊరి దగ్గర కూడా ఆత్మలు వేసుకున్న వాళ్ళు ఉండొచ్చు, కానీ వాటి కంటికి మనం కనపడతాం, మన కంటికి అవి కనపడవు. ఎప్పుడైతే మనం ఎప్పుడైతే మనం నీట్గా ఉంటామో అవి మనల్ని ఏం చేయలేకపోతాయి. కానీ మనం ఏదైనా ఒకరితో గొడవ పడ్డాం, ఒకరితో ఇంకా ఏదైనా చేసినా, ఏదైనా తప్పుడు పనులు మనం చేస్తాం కదా, దాన్ని శైతాన్ అనేది మనకు చెవి దగ్గరకు వచ్చి చెప్తుంటుంది అనమాట, నువ్వు ఇది చేయని, వాడు చేస్తాడు అని కొందరు నమ్మకం. సో ఇలాగే జిన్లు అనేవి వాటికంటూ ఒక ప్రపంచం ఉంది, అవి ఉంటాయి అని అంటారు. సో ఇది నాకు తెలిసింది, నేను సపోజ్ 50, 60, 80% నమ్మేదండి. ఇదే మీది థీరీ అనుకోవద్దు. ఎగ్జాంపుల్ ఇంట్లో నువ్వు నమ్ముతావు అంటారేమో. సైన్స్ గతంలో అంటే ఒక లాస్ట్ 100 years బ్యాక్ అనుకోండి, 100 సంవత్సరాల క్రితము మన కంటికి కనపడే సూక్ష్మజీవులు, అంటే మనకు కనపడకుండా ఇప్పుడు నా దగ్గర, తన దగ్గర ఉన్నాయి, అప్పుడు లేవని చెప్పేది, కానీ అవి చూసే లెన్సులు వచ్చాక ఉన్నాయి అంటుంది కదా. సేమ్ అలాగే ఆత్మల్ని కానీ జిన్నులు కానీ చూసే లెన్సులు వీళ్ళు కనిపెడితే కన్నా, ఆ రోజు వాళ్ళు చూస్తే కన్నా సైన్స్ కూడా ఉంది అని చెప్తుంది. అంతే తేడా అని నా ఫీలింగ్. ఓకేనా, నైట్ వచ్చి కలుద్దాం, బాయ్. हाँ होता है ये, इसमें आता है स्टेबिलिटी है, चेक होता है तो इसमें से दिखाता है ना। ओके, एकदम తీసుకురా, ఇక్కడ పెడదాం, ఇక్కడ పెట్టేద్దాం, ఇక్కడ పెట్టి మనం వెళ్దాం.
ఫ్రెండ్స్, మీరు గమనించి వినింటే గన ఒక రకమైన అరుపు అయితే వచ్చింది. ఆ అరుపు తర్వాత ఆ దగ్గరలో ఉన్న కుక్కలు అయితే విపరీతంగా అరవడం అయితే స్టార్ట్ చేశాయి. ఆ సౌండ్ ఎటువంటి కల్పితం కాదు, ఎటువంటి ఎఫెక్ట్ కాదండి, అది రియల్గా వచ్చిన సౌండ్. ఆ సౌండ్ తర్వాతే మేము లోపలికి అయితే వెళ్ళడం జరిగింది. ఓహో, ఓకే ఓకే. నువ్వు అది నైట్ విజన్లో చూస్తాడు. ఇక్కడ ఏదో సౌండ్ వచ్చింది. నువ్వు జాగ్రత్త. ఏమైంది? కింద ఏమైనా అనిపించిందా నీకు? ఇక్కడ అనిపించింది నాకు, ఇక్కడ కింద 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 ఈడా కొంచెం లెఫ్ట్ అక్కడ ఈడా అక్కడే కొంచెం పైన కిటికీ కాడ. పద లోపల పోయి చూద్దాం ఎవరన్నా ఉన్నారేమో. పెద్ద పెద్ద గుంతలు ఉన్నాయి. కిటికీ కాడ ఏమైంది? కిటికీ కాడ ఎవరు వచ్చినట్టు అనిపించింది నాకు. నువ్వు లైట్ ఇట్టి దిగానే అనిపించింది. ఇప్పుడా? నైట్ మోడ్లో కనిపించింది. ఛార్జింగ్ ఓకే. ఇక్కడ అవుతుంది కదా. ఇక్కడ ఏందన్నా కిటికీ ఏమి అనిపించింది నాకు. ఇదో మళ్ళీ కదిలిందా? కొంచెం అన్నట్టు అనిపించిందా? నాకైతే అసలు ఏమో అలా అర్థం కావట్లేదు. పద లోపల పోయి చూసి. నా కింద చూస్తాను పో. నువ్వు జాగ్రత్త. ఆల్రెడీ డే టైంలో చూసినాం కదా. అది ఇచ్చి నువ్వు అదే పట్టుకున్నా. పానా ఆవు రస్తా ఉంది. ఓకే ఓకేనా. బ్యాగ్ తేలేదు నా. కనిపించుకున్నావు అనుకున్నా. లేదు గైస్, సడన్లీ మనోడి దగ్గర బ్యాగ్ ఉంది అనుకున్నాం. అంటే బ్యాగ్లో ఏం పెద్దగా మా దగ్గర శక్తివంతులు ఏమి ఉండవు. జస్ట్ మా ఎక్విప్మెంట్ అంటే కెమెరాస్ అవి ఉంటాయి అనుకుంది.
వచ్చేసాను. హలో, ఇక్కడ కదా నువ్వు కింద అనింది? అదా? ఎవరు లేరు, పాసిబుల్. మా రూమ్లో బొమ్మ ఉందనా? ఉండు ఏ గబ్బిలం లేదు, ఏమవుతుంది, రిలాక్స్. పట్టుకో. రిలాక్స్ మా. ఎక్కడికి వెళ్ళినా గబ్బిలాలు వచ్చేస్తున్నాయి. ఏందన్నా మనతో పాట? ఈరోజు నైట్ అంతా నేను మీతోనే ఉంటాను, డోంట్ వరీ. అడ్డు వచ్చింది. అడ్డుగా వచ్చింది. ఎందుకు అదే? దోమ దోమనా? దోమ దోమ. ఓకే, బిత్తరపోయే కదా నేను. వచ్చేసింది. నేను అదే అనుకున్నా. ఏంది అంటున్నా, వింగ్స్ అన్నీ ఉన్నాయి దానికి. చూసా, చేతిలో లైట్ ఉంది కాబట్టి నువ్వే మేఘాలు అయితే జుమ్ జుమ్ అంటున్నాయి. ఓకే, నేను ఆ రూమ్లో ఒక బొమ్మ చూసా. ఏం లేదు బొమ్మ. లైట్ ఈ చెట్టుపై నుంచి ఏదో పడి నీకు డౌట్ వచ్చింది. ఏమైంది? బొమ్మ జస్ట్ బొమ్మ. అది ఏంటంటే ఎవరో కూర్చున్నట్టు అనిపించింది చూడగానే బొమ్మ. అక్కడ ఏదో టెన్షన్ పడకు, ఏం కనపడినా ఏం విన్నా అంతా మన భ్రమ. ఓకేనా? ఓకేనా గైస్? ఆ ధైర్యంతో నేను కనిపించినా ఏం వినిపించినా ఆ భ్రమ అనుకుని కొంచెం ధైర్యంగా ఉన్నా. ఆ రూమ్లో అయితే నాకు కొంచెం భయం వేసింది. భ్రమ అనుకుని చూస్తే బొమ్మ. మరి చూడు, అమ్ములు ఏదో ఉన్నట్టులా బొమ్మ. 17. 2 సంవత్సరాలు ఉన్నారు ఇంకా ఇక్కడ. ఈ బొమ్మను చూసి కొంచెం శంక. ఎందుకంటే చనిపోయిన వాళ్ళని కూడా దేవుళ్ళలాగా సమానం చేసి వాళ్ళ ఫోటోలు పెడతారు కొందరు. హలో, ఎక్కడ పెట్టానా? ఇక్కడ ఎవరైనా మమ్మల్ని గమనించింటే, మమ్మల్ని ఆహ్వానించింటే మీరు దయచేసి మమ్మల్ని క్షమించండి. మేము మిమ్మల్ని హట్ చేసి వెళ్ళిపోవట్లేదు, మళ్ళీ వస్తాము. మీకు అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్ అయితే చెప్పే వెళ్తాము. ఈరోజు రాత్రి కరెక్ట్ 12 గంటలకు వి మీట్ సూన్. ఓకేనా? సౌండ్ వస్తుందనా? ట్రైన్ సౌండ్ సౌండ్ వచ్చిందా? సౌండ్ వచ్చిందనా? లేదు, వినిపించిందన్నా, నాకు వినిపించిందా? ఇది కెమెరాలో రికార్డ్ అయ్యి ఉంటుంది సౌండ్. చూడు, ఎవరు లేడా? నిజంగా నా మాట అబద్ధం అయితే దీంట్లో రికార్డ్ అయ్యి ఉంటుంది, చూసుకో. పెట్టాడా?
తీసుకొని ఓకేనా ఎగ్జాక్ట్గా ఆఫ్ చేసి వద్దులే ఇక్కడ ఆఫ్ చేసి కెమెరా కూడా ఆపేయాలా? పర్లేదు బ్యాగ్ తీసుకొని ఎగ్జాక్ట్లీగా మనం పని దాటుకుని వస్తాం. సో గైస్ మా కెమెరా సెటప్ అయితే అయిపోయింది. చిన్న డౌట్స్ ఉంటే ఎందుకు వెళ్ళాము అంటే ఇంకేస్ ఎవరైనా మనుషులు ఉన్నారు పక్కన పెట్టండి, ఎవరైనా వచ్చి అబ్జర్వ్ చేద్దాం అని చెప్పేసి. लाइट डालो, लाइट चलता గైస్. ఇప్పుడు ఇంతవరకు వీడియో రన్ అయిందో లేదో నాకు తెలియదు. డే టైం హోంవర్క్ చూసింటారు అండ్ మేము ఇక్కడ నైట్ విజన్ కూడా పెట్టేసి వెళ్ళాము. అది కూడా చూసింది లేదంటే అక్కడికి వెళ్ళాక పెడతానో తెలియదు. బట్ ఇంపార్టెంట్గా ఇక్కడ దీని గురించి చెప్పిన వాళ్ళవి చాలామంది చెప్పారు కానీ బట్ 2-3 మీకు పెడతాను అనుకుంటా వీడియోలో. అండ్ అందరివి చెప్పలేను కాబట్టి 5-6 స్టోరీలు చెప్పారు. అందులో నాకు నచ్చినట్టు 2 తీసాను. ఆ రెండిట్లో ఏవి పాసిబుల్ ఇలా జరిగింటుందో అదే మీకు చూపిస్తున్నాను, చెప్తున్నాను. ఓకేనా? అండ్ టైం కూడా చూపిస్తాను. ఫస్ట్ నైట్ విజన్ దగ్గరికి వెళ్దాం. సో గైస్ ఇప్పుడు మీకు ఎగ్జాక్ట్లీగా టైం అండ్ డేట్ అన్నీ చూపిస్తాను. ఎందుకంటే మీరు ఇది హ్యాపీ న్యూ ఇయర్ రోజు చూస్తూ ఉంటారు కానీ బట్ నేను బిఫోర్ షూట్ అయితే ఓకే. హే సిరి, వాట్ ఈస్ ద టైమ్ నౌ? It's 12:19 a.m. ఓకేనా అండి, ఇప్పుడు టైం వచ్చేసి 12:23 అయింది. హే సిరి, బేబీ వాట్ ఈస్ ద టైమ్ నౌ రైట్? To do that, you'll need to turn off aeroplane mode. వారని ఇది ఏరోప్లేన్ మోడ్లో ఉందంట. హే సిరి, వాట్ ఈస్ ద టైమ్ నౌ? It's 12:19 a.m. ఓకేనా అండి, అండ్ ఒకసారి చూసుకోండి. అండ్ ఇదేమన్నా ఎవరైనా వాయిస్ రికార్డు పెట్టింటాడు అనుకుంటారేమో. నేను గూగుల్లో కొట్టి కూడా మీ ముందర చూపిస్తాను. ఒకసారి మన వాళ్ళకి చూపినన్న కనపడుతుందా? గూగుల్ టైం నౌ. కనపడుతుందా గైస్? 12 చేయి కూడా చూపిస్తున్నాను ఎందుకంటే పక్కన ఎవరన్నా కొందరు కూర్చున్న వాళ్ళు ఎప్పుడుతో పెట్టింటాడు అనుకుంటారు. నా చేతిలోనే ఉంది. 12:20 అవుతుంది, అర్ధరాత్రి. వెళ్తున్నాను, చూసుకుందాం, దేఖలేంగే. కుక్కలు అరుస్తున్నాయి నుంచే.
మనం వచ్చినప్పటి నుంచి వస్తాను. ఏమైంది? ఓకేనా? ఓకేనా, పర్ఫెక్ట్ కదా? టెన్షన్ ఏం లేదు. ఏం లేదు, మొత్తం ఓకే ఆల్రెడీ. ఇటు చదువు. ఓకే గైస్, లెట్స్ సెలబ్రేట్ హ్యాపీ న్యూ ఇయర్ మీ అందరికీ. అండ్ హర్రర్ విత్ ఇంటర్ విహారీ. అండ్ కొత్తగా ఎవరైనా సబ్స్క్రైబ్ అవుతుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఆ తర్వాత మీకు తెలిసిన ఏదైనా హాంటెడ్ ప్లేస్ ఉంటే ఎవరైనా పోతే భయపడతారు, తిరిగి రారు, అక్కడ చనిపోతారు అని అలాంటి ప్లేస్లు ఏమైనా ఉంటే ప్లీజ్ కామెంట్ చేయండి, లేదంటే నాకు పర్సనల్గా నా ఇన్స్టాగ్రామ్ కానీ తెలియజేయండి. మీరు చూస్తున్నారు ది ఒరిజినల్ హాంటెడ్ ప్లేస్లో అర్ధరాత్రి 12 గంటలకి. అండ్ దీని స్టోరీ మీకు ఎంతవరకు చెప్పాను ఏంటో తెలియదు. ఒక నిమిషం, ఈ నైట్ రికార్డ్ అవుతుంది కదా, జోలో పెట్టుకుంటాను. అందరూ న్యూ ఇయర్ ఇంట్లో చేసుకుంటే మేము దయాల కోట్లో చేసుకోవాల్సి వస్తుంది. అందరూ న్యూ ఇయర్ ఇళ్లలో కూర్చొని చేసుకుంటా ఉంటే ఫంక్షన్కి వెళ్తా అంటే మేము ఇంట్లో చేసుకోవాల్సి వస్తుంది. హలో, ఇప్పుడు ఓకే ఇంట్రొడక్షన్ చెప్పేస్తాం. ఓకేనా గైస్, ఇంతవరకు మీరు వాళ్ళు చెప్పింది వినింటారు, చూసింటారు. వాళ్ళు చెప్పింది పూర్తిగా పెట్టానా లేదా నాకు తెలియదు, బట్ నేను కూడా క్లారిటీ ఇవ్వాలి కదా. ఈ మొత్తం చాలా పాతపడ్డ బిల్డింగ్లలో అన్ని చోట్ల ఏవో సమ్ వెబ్స్ అంటే భూత ప్రేత ఆత్మల కొన్ని పోలికలు అయితే కనపడతాయంట. అవి ఎప్పటి నుంచి కనపడుతున్నాయంటే, ఈ ఇంట్లో ఫస్ట్ ఒక బాయ్ 2015లో చనిపోవడం జరిగింది. ఆ తర్వాత కొన్ని నెలలకే ఒక అమ్మాయి కూడా అదే ప్లేస్లో ఊరేసుకొని చనిపోయింది. ఆ చనిపోయిన గదిని బ్లాక్ కూడా చేశారు. బట్ అక్కడి నుంచి ఏడుపులు, అరుపులు ఏవేవో వినిపిస్తుంటే కదా ఈ ఇంట్లో ఇంకెవరు ఉండకుండా ఖాళీ కూడా చేశారంట. బట్ అది ఇక్కడితో ఆగిపోకుండా బయట ఎవరో పిల్లలతో ఆడుకునేదానికి వెళ్ళి రండి మాతో ఆడుకోండి అన్నట్టు అలా ఇలా కనపడుతున్నట్టు ఇంకేదేదో అంటే చాలా క్లారిటీ ఉన్నాయి. పక్క బిల్డింగ్లు చేసినప్పుడు ఆ ఇంట్లో ఏం జరిగింది అది కూడా మీకు చెప్తాను. ఫస్ట్ ఈ బిల్డింగ్లు చేస్తున్నాం కూడా ఈ బిల్డింగ్ నుంచే స్టార్ట్ అయింది కాబట్టి మనం ఈ బిల్డింగ్ ఎక్స్ప్లోర్ చేద్దాం. హలో, పన్నట్టున్నా పైనుంచి ఏదో పన్నట్టు అనిపించింది అది కూడా. హలో, ఇక్కడ ఎవరన్నా ఉన్నారా అండి? ఏమైంది? సౌండ్ వచ్చింది. నాదే చెయ్యి, ఇది హ్యాండ్ తగిలింది. గైస్, కొంచెం హర్రర్గా అండ్ థ్రిల్లర్గా కూడా ఉంది. బట్ ఏంటంటే మిస్టరీగా ఉంది. మేము ఈ బాక్స్ ఏంటి, మేము ఇక్కడ నైట్ విజన్ పెట్టి వెళ్దాము మళ్ళీ వస్తాము అనుకున్నప్పుడు నాకు కొంచెం డౌట్స్ వచ్చాయి. అండ్ మనం ఈ బిల్డింగ్లో మెయిన్ టాస్క్ వచ్చేసి
B10కి వెళ్ళాలి. అండ్ ఇది కొట్టేశారా? హలో, పైనుంచే శబ్దాలు వస్తున్నాయి. పైనుంచే వస్తున్నాయి శబ్దాలు. నేను చేయి తగిలింది అనుకున్నాను. నిజంగానా? నిజంగానే నేను చెప్పేది. నువ్వు ఎందుకు గుర్తి అనుకున్నాను. నేను చేయి తగిలింది అనుకున్నాను. నేను ఎవరు కలుపుతున్నాను? లేదు. ఏమైంది? ఇల్లు చూస్తున్నా, ఇటు నుంచి చూస్తున్నా. ఇక్కడ నుంచి చూస్తా అంటే ఎట్లా ఉంది సార్? ఇంకేమి నా సమయానికి వెళ్ళాలి. అన్నీ నా పేరు. హలో హలో, మీకు ఏమైనా కలిస్తే ఎవరు పగలు కొట్టారా? చాలా మోసం పెట్టింది. గాలి 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 ఖాళీ కాదు, ఖాళీ కాదు. ఏ గాలి లే, ఎవరు లేరాడ. గాలిమా ఏం కదలట్లా. అదే ఇది కూడా కదులుతా. కుక్కలు చూస్తే విపరీతంగా పోతున్నాయి. ఆ కింద తాపులు ఉన్నాయి కదా, అక్కడి నుంచి ఎవరో ఇలా వచ్చినట్టు అనిపిస్తుంది. ఏమైంది? చెప్పినా నమ్మలేను, వదిలే. ఏం చూసినావు ఇబ్బాల్? సల్మాన్, నువ్వు చెప్పినా నమ్మవునా? ఏమైంది? చెప్పినా నమ్మవునా? ఏమైంది మా? ఇక్కడ ఎంత ఉందా? ఎక్కడ? నేను చూసానా దీంట్లో రికార్డు కింద సౌండ్ వచ్చింది. అక్కడ కనిపించింది, ఇక్కడ వచ్చింది. ఎక్కడ ఏం లేదు. నువ్వు లైట్, నీ లైట్ ఏం లేదు. దా, నీ లైటే ఏదో దేవుడు పొమ్మన్నా తొక్కుతావు. రిలాక్స్. అది చూసింది ఒకవేళ నువ్వు అది చూసింది నీకు నిజం అనిపించినా కూడా అది ఒక భ్రమ. దాన్ని మర్చిపో. ప్రతిసారి భ్రమ కాదు కదా, ప్రతిసారి భ్రమ ఎట్లా అవుతుంది చెప్పు. చెప్పినా కూడా నమ్మడు, అస్సలు నమ్మడు అన్న. చెప్పినా కూడా సౌండ్ వచ్చింది ఇక్కడ. సౌండ్ ఎక్కడ వచ్చింది? ఇక్కడ చూడు. నో ప్రాబ్లం. చూడుపో. నీళ్ళ కదా కొంచెం. ఓకే ఓకే దా. ఏ తమ్ముడు, ఇట్రా. ఏంటి ఇది? ఎక్కడికి వెళ్ళావు? బయటికి బయట సౌండ్ వచ్చింది మళ్ళీ. ఏమేమి చూస్తుందండి? హాస్పిటల్లా? ఎందుకు ఇక్కడ ఓపెన్ చేసి? ఇది హాస్పిటల్ కాదుగా. అన్నా, నా మాట నమ్ముతావు నమ్మవు? నా మాట నమ్ముతావు నమ్మవు? నమ్ముతా, చెప్పు. దీంట్లో చూసుకోవాలంటే అక్కడ పైన ఉంది, పైన ఉంది. ఓకేదా? పైన ఉంది, పైన ఉంది కదా? ఉంది వస్తుంది. పైన అంటే 2వ ఫ్లోర్ కాదు, పైన 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 పైన.
అన్నా పైన దేవుడే ఉన్నాడు స్వామి, దయ్యం లేకుండా ఎట్లా? నమ్మను, ఒక్కసారి నా మాట నమ్మను, ఒక్కసారి నమ్మను. నమ్మినా ఐ బిలీవ్ యూ. నువ్వు నమ్మవునా అని చెప్పినా కూడా నీకు కనిపించేదా? నువ్వు నమ్మవా? ఇప్పుడు చెప్పు నవ్వుతున్నా ఏందన్నా నవ్వు? ఫ్రెండ్స్ ప్రామిస్గా సూపర్ థ్రిల్ అయితే ఎంజాయ్ చేశా అక్కడ. ఎందుకంటే నేను డైరెక్ట్ నా కళ్ళతో చూశాను అండ్ నా చేతిలో గోప్రో ఉంది కదా. ఇప్పుడు మీరు ఫస్ట్ చూసిన వ్యూ వచ్చేసి నా వెనకాల మనోడు పట్టుకున్న కెమెరాతో చూశారు. ఇప్పుడు నా చేతిలో ఉన్నది కూడా ప్లే చేస్తాను చూడండి. అస్సలు అక్కడ ఎవ్వరు లేరు, డొర్జమ్ అని పడేతలకి సూపర్ థ్రిల్ అంతే. అందుకే నవ్వుతున్నా ఆడ. హలో ఇప్పుడు చెప్పు నవ్వుతున్నా ఏందన్నా నవ్వు? నా నవ్వులాట ఉంది నీకు ఈ టైంలో. నీ ముందే పడింది, నీ ముందు డోర్ పడితే నువ్వు నవ్వులాట ఉంది నీకా? హలో నీ ముందు డోర్ పడితే నవ్వులాట ఏందన్నా నీకా? దయ్యాలతో ఆడుకునేది. ఓ ఇప్పుడే థ్రిల్ వస్తుంది. రిలాక్స్, ఇట్రా. నీకు థ్రిల్ వస్తుంది, నాకు చూడు కాళ్ళు వణుకుతున్నాయి. బ్యాగ్ ఉంది కదా దగ్గర? బ్యాగ్ నా కాడే ఉంది. డోర్ కుక్కలు దూరేమ్మా నాకు. ఏందన్నా కుక్కలే నాకు. డోర్ నెట్టు మా నెట్టు. అదో హలో ఈ డోర్ లాక్ కాకుండా చూసుకో. మనం లాక్ అయిపోతాం. అయినా ఇట్లా ఉంది రూట్. హలో లాక్ ఎట్టేసింది. అయ్యా అన్న అటు సైడ్ లాక్ కూడా లేదనా? పట్టుకోనా? గిడి టెన్షన్గా ఉంది ఇప్పుడు. ఫ్రెండ్స్ బాగా అబ్జర్వ్ చేసి చూడండి. నేను ఎప్పుడైతే డోర్ని బాగా గట్టిగా ప్రెస్ చేశానో అప్పుడు నా బలం కూడా సరిపోలేదు దాని వెనక్కి దొబ్బేదానికి. ఎప్పుడైతే అది ఫ్రీ అయిపోయిందో నేను దొబ్బగానే లోపల నుంచి ఒక స్మోక్ లాంటిది పోయింది చూడండి. రిలాక్స్. చెప్పేదాకా నమ్మవు కదా నువ్వు? ఇక్కడ టెంకాయ కట్టున్నారు చూడన్నా. నేను చెప్పేది ఇట్లా నేను చెప్పేది మనసులో చెప్పినా కదా, అది చెప్పు. ఏం లేదు. హౌస్ పాసిబుల్ అట్టే చెప్పున్నా. గిడి కూడా లేదు వేయడానికి. మా ఇటు చెప్పాడు, నేను నమ్మలేదు. మీరు నన్ను నమ్మించాలని ఇట్లా ఏమైనా చేశారేమో. ప్లీజ్ మీరు మా కంటికి కనపడగలుగుతారా? మిమ్మల్ని చూడాలని ఉన్నాము. ఇక్కడ ఎవరన్నా పాప కానీ బాబు కానీ ఉన్నారా? మేము మీతో ఆటలాడేదానికి మాట్లాడేదానికి రెడీగా ఉన్నాము. రిలాక్స్ ఏం కాదు. ఏం లేదు, ఏం లేదు. ప్రతిసారి నమ్మన్నాను, ప్రతిసారి. అలా కాదు మా నమ్మిన, అట్లా కాదు. ఈడ ఎవరు లేరు. లైట్ వెనకలేసుకుంటున్నావు అన్న. ఇప్పుడు నువ్వు టెన్షన్ లో ఈ లైట్ చెప్తున్నాను ఉందని చెప్పేసి వెళ్తే మనకి ఏంటంటే కొంచెం ధైర్యం ఉంది. ఐ కెన్ ఫీల్ థ్రిల్. నాకు కొంచెం అయినా భయం నా మనిషికి. ఇప్పుడు నేను చెప్పిన మ్యాటర్ ఏంటంటే, కుక్కలు ఆ డోరు అడ్డం వేసినాయి. నెక్స్ట్ ఆ డోర్ నుంచి ఈ డోర్కి వచ్చినాయి. ఈడున్నాయి, సౌండ్ వచ్చింది, ఇట్లా బయటికి వెళ్ళింది. ఏందో నువ్వు చూసినట్టు చెప్తాను. ఇప్పుడు చెప్పున్నాను. ఇప్పుడు చెప్పు కుక్కని. రిలాక్స్ బ్రో.
ఫ్రెండ్స్ మీరు నమ్ముతారో నమ్మరో నాకు కూడా ఆ సిచ్యువేషన్ ఎలా హ్యాండిల్ చేయాలో అర్థం కావట్లేదు. ఎందుకంటే వన్స్ నాతో పాటు వచ్చిన అతను క్లియర్గా చూశాను, ఇక్కడ ఎవరో ఉన్నారు, నాకు కనపడింది నల్లగా షాడో అని అతను అంటున్నాడు. నేను ఒకేలా తనని తనని నేను ఓకే సరే అన్నాను అనుకోండి, ఇంకా భయపడతాడని చెప్పేసి నేను లేదు ఎవరు లేదు అని చెప్పేసి మేనేజ్ చేస్తున్నాను. వాడిదేమ్మా బడవ, ఇది ఒకటేసారి డోర్లు కదిలిపోతుంటే దీన్ని ఏం మేనేజ్ చేయాలి? కుక్క కదిలించిందని చెప్పాలా, పంది కదిలించిందని చెప్పాలా, ఏం చెప్పలేకపోతున్నా. అసలు ఇవి ఎలా కదులుతున్నాయో అర్థం కావట్లేదు. నా రూమ్లో లాక్ అయిపోయాను, స్టక్ అయిపోయాను, చూడడానికి కూడా లేదు. ఏం కాదు, ఇంకో మనం బయటికి పోవడానికి కూడా లేదు, ఇంకో దారి లేదు. ఉంది డే టైంలో వచ్చినప్పుడు చూడ ఈ నుంచి దూకి వెళ్ళొచ్చు. ఎక్కడ నా దూకేది? బయటికి అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం దాని లోపల ఉంటే లాక్ అయిపోతాం. దాని లోపల రూమ్ మొత్తం అది ఇది ఓపెన్ అయిపోయింది. నవ్వు పెట్టొస్తుందా నీకా? ఓపెన్ అయిపోయింది. దీనివల్ల ఏమన్నా దీనివల్ల ఈ రూమ్కి ఒకటి కట్టినారు చూడు ఇంకా. భం భం బజూకా ఎవరియా? రెండు మూసుకో, గుడు మూసుకో, దయాలని ఈరోజు చూసుకో. హ్యాపీ న్యూ ఇయర్ గాయస్. ఎంత ధైర్యంగా ఉండాలన్నా కూడా నా వల్ల కాట్లా. కాకపోతే ధైర్యంగా అయితే ఉన్నా నేను. చూడండి, చెమట నాకు ఎప్పుడు రాదు, ఇప్పుడు వచ్చిందంటే మీరు వీడియోలో చూడండి. నేను చెప్తున్నా గాయస్, మీరు వీడియో చూడండి. నాకు అక్కడ కనిపించిందంటే అన్న నమ్మట్లా. ఇప్పుడు మీకు ప్రూఫ్ చూపిస్తా చూడండి. గబ్బిలాలు చూపిస్తా. గబ్బిలాలను చూసాను నమ్మని మీరు. కనిపించింది గబ్బిలాలు. ఈ రూమ్లోనే ఉంది అది. గబ్బిలాలు ఉంది చూడు లోపల. గబ్బిలాల్ ఇక్కడ ఎవరైనా ఉన్నారా? మేమిద్దరం కాకుండా బట్ ఇది వండర్ఫుల్ గైస్. మేబీ ఐ థింక్ ఈ సీన్ కట్ చేస్తే డైరెక్ట్ మేము పై సీన్లో చూపిస్తానో లేదో. మన గబ్బిలం చూడండి, జనాలు పెట్టినా ఇది నెంబరు. ఒక్కసారి ఇప్పుడు కదులుమా, డోర్ లాగండి. గబ్బిలం కొట్టేస్తుందా? నా ఫ్రెండ్స్ ప్రొటెక్ట్ మీ. నీకేం హాని కాదు, మేము వెళ్ళిపోతాను. ఎక్కడ వచ్చింది? నువ్వు కెమెరా సరిగ్గా పట్టుకో. కెమెరా బాగా హ్యాండిల్ చేద్దాము ప్లీజ్. ఎక్కడన్నా హ్యాండిల్ ఎంత పెద్ద శబ్దం వస్తేనా ఎక్కడ హ్యాండిల్ చేసేదంటే చెయ్యి. ఏమన్నా కానీ కెమెరా మాత్రం హ్యాండిల్ బాగా చెయ్యి. మనకి ఈడ ఒకేలా మనం బయటికి పోలేకపోయినామనుకో మనకి ఏం జరిగిందని ఎవరైనా చూసుకోవాలి కదా. ఉందా తీసుకుపోతారా? చూద్దాం. ధైర్యం వస్తుంది, మళ్ళీ పుసుకు కనిపోతుంది. ఎందుకు ఏం అర్థం కాదు. ఇంతకటి ఏమైనా చూసాం కదా. హలో, నేను చూసింది ఇందాక కింద చూసాం కదా. అసలు అక్కడ ఉందా? అసలు ఇవన్నీ ఎట్లా వచ్చేది? పైనుంచి పడ్డాయా? ఎట్లా పడ్డాయి? ఇటు నుంచి వచ్చింది. చెప్పని వచ్చింది. ఇటు నుంచా? నేను కళ్ళతో చూసాను. ఈ పక్కన ఏమైంది?
ఇది ఎట్లా వచ్చింది ఇది మళ్ళీ ఇక్కడికి? తగిలిందా? ఇక్కడ తగిలింది. తగిలిందా? ఇది తగిలితేనే ఇంత కంగారు పడ్డావా? అది ఎట్టొచ్చింది? అది తగిలేది సమస్య. అది ఎట్టొచ్చింది అది ఆడికి? అది ఎట్టొచ్చింది? ఫస్ట్ అక్కడ ఉన్నాయా లేవు చూద్దాం పద. ఓయ్ తమ్ముడు. అన్నా దా. బాక్స్ ఇందాక బాక్స్ అయినా తమ్ముడు రిలాక్స్ తమ్ముడు, ఏదో ఒకటి అయితే ఉంది అనిపిస్తుంది కదా. తను ఎవరో మాట్లాడదాం తనతో. మాట్లాడదాం. ఓకేనా? ప్లీజ్ రిలాక్స్, కంగారు పడకు. నువ్వు భయపడితే అవి మనం భయపడిస్తాయి. లేదు భయపడట్లా అంటే ఎట్టొస్తున్నా టెన్షన్ అంతే. అసలు ఎవరున్నారో అర్థం కాదు కదా. హలో హలో మనం పైకి వచ్చినాం కదా ఇంతకుముందే. వచ్చాను. మళ్ళీ ఏదో సౌండ్ అయితే కదా కిందకి. అవును నువ్వు ఇక్కడ ఏదో చూసినా ఉన్నావు కదా. అవును అక్కడ. ఓకే, నౌ ఐ యామ్ అండర్స్టాండింగ్. దా పైన ఉంది మ్యాటర్. ఇట్రా, నువ్వు ఇటు పో. రా, ఏం జరిగినా నువ్వు ఇటు పో, నేను ఇటు పోతా. వద్దురా. సంథింగ్ ఏదన్నా అనిపించింది. హలో, మాట్లాడతా. నువ్వు కూడా మాట్లాడతా. టెన్షన్ పడక. టెన్షన్ వస్తుంది, భయం ఎట్లా? నాకు టెన్షన్ వస్తుంది, భయం ఎట్లా? నువ్వు కెమెరా హ్యాండిల్ సరిగ్గా వచ్చి అది పారే. ఎందుకు మనకు పారే ఎట్టు తగిలిందని చెప్పి కన్ఫ్యూజన్. ఓకే, ఒకటి పెట్టుకొని పోదాం. నువ్వు కెమెరా ఇలా పట్టుకోవాలి ప్లీజ్. వేరే వాళ్ళు లేరు ఇంక కెమెరా పట్టుకోవాలి. సరే కంగారు పడి. సరేనా? సోలోగా పోకు. ఇక్కడ ఏదైనా ఉంటుంది చూడు ఫస్ట్. ఇక్కడ దొరికిందా? తేనె ఈ టైంలో ఎందుకు కాదు? తేనె కాదు. బూడిది కదా ఇది. బూడిదినా? తేనంట మనుషులు ఉంటుందా? మాట్లాడినా నువ్వు ఏ కెమెరా ఇస్తే సరిగ్గా పట్టుకుంటావు అన్న? నాకు ఇది నువ్వు మాట్లాడినా దాన్ని ఏం హాని కానికుండా ఉంటావని చెప్పు. నువ్వు దాన్ని ఏం చేయము. గైస్ చూసారా, ఒక్కొక్కసారి సిచ్యువేషన్ బయట కుక్కలు అయితే మామూలుగా అరవట్లేదు. ఎట్లా అరుస్తున్నాయి చూడనా. రిలాక్స్. అండ్ బయట మీరేమన్నా మొత్తం కాలనీలాగా ఉంటుంది, మనుషులు మా పక్కనే ఉంటారు, క్యారవాన్ ఉంటుంది, పోయి మేకప్ చేసుకొని టచ్అప్ చేసుకొని వస్తాము అని అనుకుంటారేమో. బయట వైల్డ్గా ఉంది, పోయేటప్పుడు చూపిస్తా. బట్ ఇది నేను కొంచెం అంటాడా కొద్ది మ్యాటర్. పట్టుకో, తగిలి సరిగ్గా. హలో, ఇక్కడ ఎవరన్నా ఉంటే ఓకేనా? తగిలించి రాదంత పైకి రాదు. ఇదేంటి బ్లడ్? ఇది ఏదన్నా ఇక్కడ కిచెన్ సెటప్ ఉంటుంది, దాన్ని బట్టి దా. నేను మాట్లాడాలనుకుంటున్నా. నాకు టెన్షన్ అయితే ఎక్కువ వస్తుంది. నాకు కష్టంగా మాట్లాడితే నేను మాట్లాడతాను. మాట్లాడు. నువ్వు మాట్లాడదాం. నువ్వు మాట్లాడు.
హలో ఇట్రా గైస్, మేము ఇలా ఒక ప్లేస్లో అయితే వచ్చి చాలా మోస్ట్ హరరబుల్ ఎక్స్పీరియన్స్ అయితే లేదులేరా మోస్ట్ హరరబుల్ ఎక్స్పీరియన్స్ అయితే పొందుతున్నాం. అసలు కుక్కలు ఒక రకంగా అరుస్తున్నాయి. ఇట్రా నువ్వు పక్కకు పోగా విని డైవర్షన్ ఓకే డైవర్షన్ మన కళ్ళు చూసుకో ఫస్ట్ ఒకసారి. నేనేం నట్టయిపోయినా చంటైపోయినా. అండ్ ఈడ ఒక హ్యాపీ న్యూ ఇయర్ చెప్పాలని వచ్చాం. హలో హలో, మీకు ఏమి ఇబ్బంది అవ్వదు, మమ్మల్ని టెన్షన్ పెట్టకండి, మేమైతే వీడియో షూట్ చేసుకుని వెళ్ళిపోతాం. వీడియో షూట్ కాదు ఈరోజు ఇక్కడ ఎవరైనా ఉంటే మేము మీతో మాట్లాడేదానికి ఆసక్తికరంగా ఉన్నామండి. అండ్ మీతో ఆటలాడేదానికి కూడా మీరు ఒకవేళ చిన్న పిల్లలు అయితే మీతో ఆటలాడుకునేదానికి కూడా నేను రెడీగా ఉన్నాను. అండ్ మీకోసం గేమ్ కూడా తెచ్చాను. మేరీ క్రిస్మస్. నీ దేవుడు మీ మధ్యనే ఉన్నాడు, ఆయన శక్తివంతుడు. హలో, ఎక్కడ ఉన్నావు? నీతో మాట్లాడతామని వచ్చాం మేము. మీకు ఇబ్బంది అయితే ఏం జరగదు, మేము మీతో మాట్లాడదామని వచ్చాము, మీకేం హాని కాదు. వాడేనా? ఎక్కడి నుంచి వచ్చింది అది? ఎక్కడి నుంచి వచ్చింది అది? ఇది నిలబడి ఆ డోర్ తిక్కు నా తిక్కు చూస్తుండు, ఏమైనా జరిగితే తెలుసు. తమ్ముడు ఎక్కడా? అరే బటర్ఫ్లైకే భయపడితే ఇంకా ఏంది? రానిలే, వస్తే జోలో వేసుకో. రిలాక్స్ ఇప్పుడు ఇది మనకు కావాలి. ఇది ఫోటో, ఈ ఫోటోకు నాకు దీనికి సరిపడే ఫోటో ఏడుందో వెతుకో. దీనికి చూడు. ఎన్ని ఎందుకున్నా మూటదే బరువుకుంది. ముడి కట్టారా? అదేనా ఇక్కడ శబ్దాలు వస్తున్నాయా? ఈ రూమ్ లోకి రాగానే అదే శబ్దాలు వచ్చి నేను ఇక్కడ రాగానే కదా శబ్దం వచ్చింది. ఓకే, నేను మాట్లాడతాను చెప్పి చూసినప్పుడు ఇది ఆటోమేటిక్గా నువ్వు కిందికి పట్టుకున్నా కూడా హైట్ ఉంటుంది. నువ్వు దాన్ని మాత్రం ఫోటేజ్ నీకు చూపిస్తా తర్వాత. పడిపోతుందా అన్న? మొత్తం పడిపోతుంది. హలో, ఇక్కడ ఎవరైనా ఉన్నారా అండి? జాగ్రత్త. ఫజల్ పడుతున్నారు. ఇన్నా షానిగా అల్లాహ్ అక్బర్.